హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒక్కసారి చర్చిద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్తే. రాజేష్ గారు, గత 2 రోజులుగా మహానాడు అత్యంత వైభవంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కడపకు తరలివచ్చారు. అయితే ఎవరు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నుంచే తెలుగుదేశం పార్టీలో కోవట్టులు ఉన్నారు, ఈ కోవట్టుల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి, నేను ఎవరిని నమ్మటం లేదు అనే మాటలు అంటే కాస్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉండి మా పార్టీలోనే కోవట్లు ఉన్నారు, వైసీపీ కోవట్లు ఉన్నారు, దీని ద్వారా కొన్ని సమస్యలు వస్తున్నాయి అని చెప్పడం ఏదైతే ఉందో అది కార్యకర్తలకు కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉంది. దీన్ని ఎలా చూడాలి? అంటే పార్టీలో ఉన్న కోవట్టలు ఎవరు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది మీ విశ్లేషణ. మహానాడు వేదిక నుంచి నిన్న ప్రసంగించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో అలాగే పల్నాడు ప్రాంతంలో జరిగిన 2 హత్య సంఘటనల గురించి ప్రస్తావిస్తూ ఈ 2 సంఘటనలు కూడా తెలుగుదేశంలోనే 2 గ్రూపుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగినట్టుగా చిత్రీకరణ జరుగుతూ ఉంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి, కొత్తగా తెలుగుదేశం పార్టీలో ప్రవేశం పొందిన వాళ్ళకి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు 2 సంఘటనలో కూడా బలిపశువులుగా మారారు. బహుశా ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి ఇక్కడ స్థానికంగా ఉన్న బలమైన నాయకుల్ని ఎలిమినేట్ చేయడం ద్వారా ఒక హిడెన్ ఎజెండా ఏదైనా అమలు చేస్తున్నారా? ఇది ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన సంఘటన, లేదు తెలుగుదేశం పార్టీలోనే గ్రూపు తగాదాల నేపథ్యంలో జరిగిన సంఘటనగా చిత్రీకరిస్తూ స్థానికంగా బలంగా ఉన్న స్థానిక తెలుగుదేశం నాయకత్వాన్ని నిర్మూలించే క్రమంలో జరుగుతున్న కుట్రకోణమా అని చెప్పని అనుమానాస్పదంగా ఉంది వ్యవహార శైలి అని చెప్పని వారు ప్రస్తావించడం జరిగింది. 100% ఇది ఒక రకంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం. ఓకే, ఎందుకంటున్నానంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన బలం దక్కిందో చూసాం. ఏ విధమైన అండదండలు ప్రజల నుంచి దక్కాయి అనేది చూసాం మనం. ఇక్కడ తెలుగుదేశంతో పాటు కలిసి కూటమిగా పోటీ చేసిన జనసేన, భారతీయ జనతా పార్టీలకు కూడా అదే స్థాయి విజయాలు దక్కాయి. ఇవాళ వైసీపీ పార్టీ మీద తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించింది. ఈ విజయం సాధించిన క్రమంలో తెలుగుదేశంలోనూ, జనసేనలోనూ, లేదు భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేసిన అభ్యర్థులు, అంటే మనం గతంలో ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీలో ఇందిరా కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో అప్పటి రెడ్డి కాంగ్రెస్ నాయకుడు బాటం శ్రీరామ్మూర్తి గారు ఒక వ్యాఖ్య చేశారు అసెంబ్లీలో. కాళ్ల పారాణి ఆరక ముందే పెళ్లిపీటల మీద నుంచే లేచిపోయిన కొత్త పెళ్లి కూతురులాగా నిన్నగాక మొన్న మా పార్టీ నుంచి నెగ్గిన రాజశేఖర రెడ్డి ఇప్పుడు అధికారం దక్కించుకున్న ఇందిరా కాంగ్రెస్ పంచన చేరటం జరిగింది అని చెప్పని వ్యాఖ్యానించడం జరిగింది. కొద్ది మాసాల క్రితం మీకు ప్రత్యర్థులుగా మీ అభ్యర్థుల మీద పోటీ చేసిన అభ్యర్థుల్ని, వైసీపీ నాయకుల్ని మీకు అధికారం ప్రజలు కట్టబెట్టిన తర్వాత 57% ఓటు బ్యాంకుతో ప్రజలు మీకు అండదండలు అందించిన తర్వాత ఇప్పుడు వాళ్ళని చేర్చుకోవాల్సిన అగత్యం మీకేమొచ్చింది అసలు? కార్యకర్తలు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం శాసనసభ్యుడు ఉన్న దగ్గర తెలుగుదేశం శాసనసభ్యుడి మీద పోటీ చేసి గత టెన్యూర్లో వైసీపీ శాసనసభ్యులుగా కొనసాగి అన్ని రకాల ప్రకృతి వనరుల లూటీ దగ్గర నుంచి రకరకాల అవినీతి ఆరోపణలు, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషించే నాయకులు 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టుగా వాళ్ళ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మీ పంచన చేరుతున్న సందర్భంలో మొట్టమొదట మీ కూటమి పార్టీలు కూర్చొని మాట్లాడుకొని సమన్వయంతో వ్యవహరించాలి కదా. ఎవరిని చేర్చుకోవచ్చు, ఎవరిని చేర్చుకోకూడదు, అసలు ఎందుకు చేర్చుకోవాలి? ఆల్రెడీ అక్కడ మీకు స్థానిక నాయకత్వం చాలా బలంగా ఉంది. మీ ప్రత్యర్థులు నిన్నటి వరకు ఎన్నికల్లో వాళ్ళతో తలబడి ఉన్నారు. మీరు
ఇవాళ వాళ్ళని చేర్చుకోవాల్సిన నెసెసిటీ మీకేమొచ్చింది? అదే సందర్భంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే చాలా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వంటి వాళ్ళు పార్టీ ఫిరాయించి నెగ్గిన కూటమిలోకి ఎన్నికలు జరిగిన తర్వాత ఫిరాయిస్తూ ఉన్నారు. పోనీ ఎన్నికలకు ముందు వాళ్ళు ఉన్న పార్టీతోటి విభేదించారు, ఎన్డీఏ కూటమి పక్షాన చేరాలి అనుకున్నారు, ఎన్నికల్లో మీ గెలుపుకి వాళ్ళు కూడా వాళ్ళకి చేతనైన రీతిలో వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేశారు అని అంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ మీ శ్రేణుల రెక్కల కష్టం, మీ నాయకత్వపు రెక్కల కష్టం, మీరు ప్రచారం చేసి ప్రజల ఆశీస్సులు పొందిన తర్వాత దక్కిన అధికారంలో మేము భాగస్వాములమే అని చెప్పని మీ ప్రత్యర్థులు వచ్చి మీ పంచం చేరుతా ఉన్నప్పుడు వాళ్ళని నియంత్రించని ఫెయిల్యూర్ మీది కాదా? మేము ఎవరిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేం, మా కార్యకర్తల రెక్కల కష్టం ఇవాళ మాకు దక్కిన ఈ అవకాశం, మాకు కావాల్సినంతటి ప్రజా మద్దతు ఉంది, మాకు మీ అవసరం లేదు అని చెప్పని కరాఖండిగా ఎందుకన్నా నిర్ణయాన్ని వెలువరించలేకపోయారు? ఇక్కడ ఒక అంశం నేను లైవ్ డిబేట్లో చెప్పడం జరిగింది, అలాగే నా యూట్యూబ్ వీడియోల సందర్భంగా కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ స్థానిక సంస్థల నాయకులందరూ కూడా నిన్నటి వరకు వైసీపీ పక్షాన ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ స్థానిక నాయకత్వానికి అండదండలుగా ఉండి కూడా ఎన్నికల్లో ఆ అభ్యర్థుల ఓటమిని అడ్డుకోలేకపోయారు కదా. పోనీ ఈ నాయకులు ఈరోజు మీ పార్టీలోకి వస్తున్నారు, వాళ్ళ సహాయ సహకారాలు లేకుండానే మీ అభ్యర్థులు నెగ్గారు కదా. మరి అటువంటప్పుడు వాళ్ళ అభ్యర్థికి ఓట్లు వేయించలేకపోయారు, వాళ్ళు లేకున్నా మీ అభ్యర్థులు నెగ్గారు. అటువంటి ఒక రకంగా ప్రజాదరణ లేని వ్యక్తుల్ని మీ పార్టీల్లోకి తీసుకొని మీ కార్యకర్తల మీ నాయకుల రెక్కల కష్టం మీద నెగ్గిన పార్టీలో ప్రభుత్వంలో ఈ ప్రివిలేజ్లో వాళ్ళకెందుకు భాగం ఇవ్వాలి? వాళ్ళని ఎందుకు భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇక్కడ మొదటి నుంచి ఎన్డీఏ కూటమి నెగ్గిన నాటి నుంచి కూడా ఈ ఫిరాయింపుల విషయంలో తప్పటడుగులు పడుతూనే ఉన్నట్టుగా నేను పదే పదే కూడా నా వైపు నుంచి కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. అవసరం లేదు. ఇవాళ స్థానికంగా ఏదైనా ఒక నియోజకవర్గంలో మీకు బలం లేదు అనుకుంటే మీరు మొత్తం రాష్ట్రం మీద 11 నియోజకవర్గాల్లోనే ఓడిపోయారు. ఆ 11 నియోజకవర్గాల్లో కూడా చాలా నేరో మార్జిన్, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో నెగ్గిన శాసనసభ్యులందరూ కూడా చాలా నేరో మార్జిన్ తోటే నెగ్గారు. కాబట్టి అక్కడ స్థానికంగా మీకు బలమైన యంత్రాంగం ఉంది. మీకు అక్కడ మీ పార్టీ పట్ల మీ కూటమి పట్ల లాయల్టీ ప్రదర్శించే అభ్యర్థులు ఉన్నారు. అటువంటప్పుడు ఈ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన నెస్టీ లేదు. గతంలో చూసాం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు అనంతపూర్ జిల్లా పరిషత్తు మెజారిటీ పరంగా తెలుగుదేశం జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకుంటే ఆ రోజు తనకున్న అధికారంతో చైర్మన్ ఎంపిక సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు నాటి మంత్రులుగా ఉన్న రఘువీరారెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారితో అక్కడ తెలుగుదేశం జెడ్పీటీసీని ప్రలోభపెట్టి అంతిమంగా జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోగలిగారు. తర్వాత జెడ్పీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆదిలాబాద్ జిల్లా పరిషత్తును కూడా అస్థిరపాలు చేసి ఆ జెడ్పీని కూడా తన హస్తగతం చేసుకోగలిగారు రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ విక్టిమ్. ఇవాళ అదే సంస్కృతిలో మీరెందుకు భాగస్వాములు అవుతా ఉన్నారు? బగ్గిడి గోపాల్ నుంచి మొదలుపెట్టి నాదన భాస్రావు ఇన్సిడెంట్ అయినా, ప్రజారాజ్యం సందర్భంలో అయినా, వైసీపీ సందర్భంలో అయినా, రాజశేఖర రెడ్డి గారి సందర్భంలో అయినా, టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి తెలుగుదేశం నుంచి నాయకులు ఫిరాయించారు ఆయా పార్టీల్లోకి. ఆయా సందర్భాల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఈ ఫిరాయింపుల సంస్కృతికి బాధితురాలుగా నిలబడుతుంది. పివి నరసింహారావు గారి నుంచి భూపతిరాజు విజయకుమార్ రాజు గారి నేతృత్వంలో ఉన్న పార్లమెంటరీ పార్టీ చీలిక నాటి నుంచి మొదలుపెట్టి అటువంటి బాధితులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, మొదటి నుంచి విలువలకి కట్టుబడి ఉన్న తెలుగుదేశం పార్టీ 2019కి ముందు 23 శాసనసభ్యుల్ని ఫిరాయింపు చేసుకొని ఒక చారిత్రక తప్పు చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఆ 23లో ఒక్క గొడ్డిపాటి రవి గారు తప్పిస్తే మిగిలిన ఎవరూ నెగ్గల. అదే సందర్భంలో ఈ రోజుకి ఈ ఫిరాయింపుల సంస్కృతి వల్ల ఇప్పుడు కొత్తగా తలెత్తుతున్న సమస్యలు. ఎస్, 2 సంఘటనల్లో డెడికేటెడ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది ఇక్కడితో ఆగుతా? స్థానికంగా ఉండే శాసనసభ్యులు, స్థానికంగా ఉండే ఇన్ఛార్జీలు వాళ్ళ దగ్గరికి మేము పార్టీలో చేరతాము అని చెప్పని ఏ గ్రామం నుంచైనా
ఒక వైసీపీకి సంబంధించిన నాయకుడు, స్థానిక నాయకుడు, కార్యకర్తలు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం వాళ్ళనో జనసేన నాయకత్వాన్ని సంప్రదించాలి కదా. వీళ్ళతో మీకు సయోధ్య ఉందా లేదా, వీళ్ళు మీరు కలిసి పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా. మొట్టమొదటగా అలా చేరాలని వచ్చిన వాళ్ళకి మా శ్రేణులతో సమన్వయం చేసుకొని వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత పార్టీలో చేర్చుకోవాలి. స్థానిక నాయకత్వంలో ఎవరికి వాళ్ళకి ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంటుంది. వైసీపీ హయాంలో ఆధిపత్యం చెలాయించిన నాయకులే ఆనాడు సఫికేషన్ ఎదుర్కొన్న టీడీపీ శ్రేణులు కష్టించి వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళ అధికారం దక్కించుకున్న తర్వాత ఇవాళ ఈ క్రీము ఎంజాయ్ చేయడానికి మేము భాగస్వాములు అని చెప్పిన వాళ్ళు ముందుకు వస్తూ ఆ వచ్చే క్రమంలో మొదటి నుంచి టీడీపీలోనో జనసేనలోనో కొనసాగుతూ ఉన్న నాయకులకి సఫికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది చిలికి చిలికి గాలివానలుగా మారి ఘర్షణలకు దారితీసి హత్యల స్థాయి వరకు ఆ వైషమ్యాలు పెరుగుతూ ఉన్నప్పుడు ఎవరిని బలిపీఠం మీద ఎక్కిస్తూ ఉన్నారు. స్థానిక మీ నాయకత్వ ప్రమేయంతో ఈ ఫిరాయింపులు జరుగుతున్నాయా, ఎమ్మెల్యేల స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రాతిపదిక ఫిరాయింపులు జరుగుతున్నాయా, రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయం ప్రాతిపదిక ఫిరాయింపులు జరుగుతున్నాయా. అంతిమంగా నష్టపోతుంది మీ శ్రేణులు, కరెక్ట్, బాధితులుగా మారుతుంది మీ శ్రేణులు. నిన్న కష్టపడ్డాం, ఇవాళ వేధింపులు ఎదుర్కొంటున్నామన్న ఆవేదన చెందుతూ ఉంది మీ శ్రేణులు. కాబట్టి ఈ విషయంలో పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు రేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించబోతున్న నారా లోకేష్ గారు, అలాగే ఆ పార్టీకి సంబంధించిన స్థానిక శాసనసభ్యుల నుంచి అందరూ కూడా 1-2 సార్లు పునరాలోచన చేసుకొని అసలు ఫిరాయింపుల అవసరం ఉందా లేదా, ఏ ఫిరాయింపులను చూసి 57% ప్రజలు మనకు అండదండలు అందించారు. ఇంత ప్రజాబలం మనకు అండగా నిలబడినప్పుడు 50 లక్షల పైగా ఓటర్లు మనకు అధికంగా, జగన్మోహన్ రెడ్డి కన్నా మనకు అధికంగా అండగా నిలబడినప్పుడు వాళ్ళ మద్దతు యథావిధిగా కొనసాగించుకోగలిగితే చాలు. ఇంకా కూడా అదనపు బలాన్ని పోగు చేసుకొని తీరాల్సిన కకృతిలో మీరు లేరు. అంటే ప్రజాబలం పెంపొందించుకుంటే మంచిదే కానీ ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవటం మంచిది కాదు అనేది కార్యకర్తల అభిప్రాయంగా ఉంది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇతర పార్టీలని చేర్చుకునే సందర్భం ఎప్పుడు, మీ రెక్కల కష్టంతో మీరు అధికారం దక్కించుకున్న తర్వాత, మీరు ఎదుర్కొన్న మీ ఆర్థిక మూలాల మీద దాడి, మీరు ఎదుర్కొన్న కేసులు, అవమానాలు, జైళ్ల పాలైన నేపథ్యం, అక్రమ కేసులు, నిర్బంధాలు, మీ మీద జరిగిన దాడులు, దౌర్జన్యాలు, వీటిని అన్నిటినీ తట్టుకొని ఎదురొడ్డి నిలిచి ఇవాళ మీ గెలుపులో కీలకంగా దోహదం చేసిన మీ శ్రేణుల అభిప్రాయాలని ఖాతరు చేయని నిర్ణయాలు తీసుకోవటం 100% మీకే శ్రేయస్కరం కాదు. ఇవాళ మీకున్న అధికారం వల్ల మీ శ్రేణుల వాయిస్ మీ వరకు చేరకపోవచ్చు, కానీ అంతిమంగా రేపటి రోజున మళ్ళీ మిమ్మల్ని తమ భుజాల మీద పెట్టుకొని నెగ్గించాల్సింది ఆ శ్రేణులే. కాబట్టి మొట్టమొదటగా మీ స్థానిక శ్రేణుల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళ ఆమోదంతో నిర్ణయాలు చేయండి. వాళ్ళ ఆమోదాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా శాసనసభ్యుల స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో, రాష్ట్ర స్థాయిలోనో నిర్ణయాలు చేసిన పర్యవసానం గ్రామ స్థాయిలో ఉన్న వైరుధ్యాలు అదేవిధంగా కొనసాగుతూ ఉంటున్నాయి. ఒకే జెండా కింద కొనసాగుతున్నా కూడా స్థానికంగా ఉండే ఆధిపత్య పోరులో ఇవాళ అంతిమంగా నష్టపోతుంది అసలు సిసలు తెలుగుదేశం కేడర్ నష్టపోతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులుగా వీటినన్నిటినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. అంటే ఇది ఆధిపత్య పోరు వరకు ఉంటే మంచిదే, అంటే ఆధిపత్యం కోసం పార్టీలో కలిసి పనిచేయడం అది ఒక విధంగా. బట్ ఇతర పార్టీ నుంచి వచ్చి వీరిని అడ్డు తొలగించుకునే కార్యక్రమం చేస్తే అది పార్టీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకుంటున్నాను. అంటే ఈ 2 జిల్లాల వరకే పరిమితమైందా ఈ కోవట్లు, లేదా ప్రకాశం జిల్లా, ఈ పల్నాడు జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉందని అనుకుంటున్నాను. ఇవాళ దాదాపుగా గుంటూరు జిల్లాలోనే పొన్నూరు నియోజకవర్గంలో దూలిపల్లి నరేంద్ర గారికి ప్రత్యర్థిగా పోటీ చేసి మొన్నటి వరకు వైసీపీ శాసనసభ్యుడిగా ఉండి అక్కడ ఇల్లీగల్ మైనింగ్ వల్ల చేబ్రోలు మండలంలో 700 ఎకరాల అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడ్డారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొని మాలాంటి వాళ్ళందరం కూడా ఎకరానికి 3 కోట్ల రూపాయలకి గ్రావెల్, అంటే ఓవరాల్గా 2100 కోట్ల రూపాయలకు సంబంధించిన గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డాడు అని చెప్పని కిలార్ రోసయ్య మీద చాలా తీవ్రంగా విమర్శలు చేశాం. ఇవాళ అదే కిలార్ రోసయ్య
ఈ అధికార కూటమిలో భాగస్వామిగా మారిపోయాడు. ఓకే. మరి అతని ద్వారా జరిగిన దోపిడీ, ఈ ప్రకృతి వనరుల లూటీకి ఇక అంటే ఫుల్ స్టాప్ పడినట్టుగానే లెక్కేసుకోవాలా. అతని మీద అలుపెరగని పోరాటం చేసిన దూలిపాల నరేంద్ర గారు, ఆయన కారు బద్దలు కొట్టారు ఆ అక్రమ గ్రావెల్ క్వారింగ్ని పరిశీలించడానికి వెళ్తే. అక్కడ జరిగిన లాఠీ చార్జిలో తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకి పోలీసుల లాఠీ దెబ్బకి చెయ్యి విరిగి ఆపరేషన్ చేసి రాడ్లు వేశారు. మరి వీళ్ళందరూ చిందించిన రక్తానికి విలువేంటి? వీళ్ళు ఎదుర్కొన్న అవమానాలకి విలువేంటి? అదే కిలార్ రోసయ్య ధూళిపాల నరేంద్ర గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ, ఆయన సతీమణి, ఆయన కుమార్తెల వ్యక్తిత్వానికి పాల్పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడు అని చెప్పని నరేంద్ర గారు అతని మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదు చేస్తున్న కేసులో కిలార్ రోసయ్య హైకోర్టుని అప్రోచ్ అయ్యి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆ కేసు విచారణ స్టేజ్లోనే ఉంది. మరి వాళ్ళ అతను వచ్చి అధికార కూటమిలో భాగస్వామిగా మారిన తర్వాత అతని మీద ఈ కేసుల విచారణ, అతని ద్వారా జరిగిన ఈ ప్రకృతి వనరుల లూటీ మీద విచారణ జరుగుతుందా జరగదా అంటే ఇది నాకు స్పష్టంగా తెలిసిన కేసు రిఫరెన్స్ చెప్తా ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా. ఇటువంటి ఫిరాయింపులు చాలా నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. చాలామంది వైసీపీ నాయకులు ఇవాళ ఇటువైపు ఆశ్రయం పొందుతూ ఉన్నారు. దాని పర్యవసానం వాళ్ళు రాజకీయ నాయకులే, వాళ్ళకి క్యాడర్ వాళ్ళు వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళ పోరాటం బిగిన్ చేస్తారు. దాని పర్యవసానం ఆ రిఫ్ట్కి మీరే ఆస్కారం కలిగించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సార్. టీడీపీ శ్రేణులని అవమానించకుండా, ఇవన్నీ టీడీపీ శ్రేణులను అవమానించినట్టే భావిస్తున్నారు శ్రేణులు కూడా, కార్యకర్తలు కూడా. సో వాళ్ళ మనసు తెలుసుకొని మసలుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చూసారు కదండి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని గౌరవించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకోవాలని రాజేష్ అప్సాని గారు విశ్లేషిస్తున్నారు. సో మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.